ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని సీన్స్ అన్ని చూసి దాని బొక్కలన్నీ ఏరి ఆడియన్స్ కి ఎక్కడెక్కడ సోపేశారో తెలుసుకుని ఇండస్ట్రీ వైభవాన్ని మళ్లీ తీసుకొస్తా. ఎంతో మంది టీఎఫ్ఐ బానిసల ఆర్తనాదాల్ని తగ్గిస్తాను. ఇళ్ళకత్త మఫుల్లియా తగ్లీసియా. హలో, నేను కర్నూలు రిపోర్టర్ రవీన్ సార్. రాజాసాబ్ సినిమా పెద్ద డిజాస్టర్ అయిందంట. భాస్కర్, రాజాసాబ్ డిజాస్టర్ అంట, సెకండ్ పేజ్ లో బాక్స్ కట్ వేయించు. హలో సార్, నేను తాడేపల్లిగూడెం ఫిల్మ్ రిపోర్టర్ కుమార్ని మాట్లాడుతున్నాను. అఖండ 2 అనంతంలో కలిసిపోయిందంట. అనంతంలో కలిసిపోయింది అఖండ 2 కాదు, రాజాసాబ్ సంగతి నాకు తెలియదు సార్. అఖండ 2 మాత్రం అరిటాకే అంటున్నారు. 1 minute. హలో సార్, నేను మంగళగిరి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ వార్ 2 సినిమా చూసి వాంతులు చేసుకుంటున్నారు. భాస్కర్ సార్, ప్రింటింగ్ మొత్తం ఆపండి. భారీ బడ్జెట్ తెలుగు సినిమాలకి ఏదో జరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి అస్సాం ట్రైన్ కి తత్కాలు చేయించుకుంటున్నాయి. తేజ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సంవత్సర కాలంలోనే 14కు పైగా తెలుగు భారీ బడ్జెట్ సినిమాలు భారీగానే నష్టాన్ని మిగిల్చాయి. వీటిల్లో రాజాసాబ్, దేవరా, గేమ్ చేంజర్, వార్ 2, కన్నప్ప, కింగ్డమ్ మరియు మాస్ జాతర ఉన్నాయి. ఇక అందరి ఆశలు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మీదనే. 15కు పైగా సినిమాలని ఆడియన్స్ ఈడ్చి తన్నారు. ఇండస్ట్రీ పెద్దగా మీరేం చేస్తారు? ఇండస్ట్రీ పెద్దలందరం ఇంటర్నల్ డిస్కషన్స్ పెట్టుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న టైంకే రిలీజ్ అయిందంట. వాట్? ఏంటి మీరనేది? ఏమైందయ్యా? ఈ సినిమా కూడా అయినా 15 భారీ బడ్జెట్ సినిమాలని ఫ్లాప్ ఎలా చేస్తారండి? లేదు 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 లేదు, ఖచ్చితంగా ఆడియన్స్ కి సినిమాలు చూడడం రాదు. డెఫినెట్లీ తప్పు సార్, మీ లెక్క కరెక్ట్ కాదు. తెలుగు స్టేట్స్ లో ఏడాదికి 300కు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో బ్లాక్ ని వైట్ చేసుకోవడానికి, ప్రొడ్యూసర్ కొడుకులను హీరోలు చేయడానికి, ఎన్ఆర్ఐ అంకుల్స్ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి హీరోగా తీసే తూతుంబర్ సినిమాలున్నాయి. ఇవన్నీ తీసేస్తే మిగిలింది 30 నుంచి 40 సినిమాలు మాత్రమే. అందులో 5 నుంచి 6 పెద్ద హీరో సినిమాలు. ఈ సినిమాలు హీరోని పైకి లేపడానికే తీస్తారు. అందులో హీరో ఏడవడు, ఫైట్స్ లో దెబ్బలు తగలవు, హీరోయిన్లు ఎందుకుంటారో వాళ్లకే తెలీదు. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ లో మూవీ టీమ్స్ చేసే అతి చూసి జనాలు ఉమ్మేస్తున్నారు. కాబట్టి ఇంత పక్కాగా ఆర్గనైజ్ చేసి ఫ్లాప్ చేశారంటే ఇది సోమవారం స్టార్ట్ అయ్యి గురువారానికి వచ్చిన నెగటివిటీ కాదు. కొన్నేళ్లుగా దిక్కుమాలిన సినిమాలు చూసి విసిగిపోయిన జనాలు అవుట్ రైట్ గా సినిమాని షెడ్కి పంపించేస్తున్నారు. ఇంత స్పీచ్ ఇచ్చావు, ఎవరు బాబు నువ్వు? నా పేరు క్రాస్ రోడ్ సార్, అందరికంటే పెద్ద సినిమా పిచ్చోండి. సినిమా పిచ్చాడవా? ఇండస్ట్రీ పెద్దలు అని తెలిసిన మాకేం అర్థం కావట్లేదంటే గొట్టంగాడు ఎవడరా నువ్వు పాప? సరే సార్, ఇది సినిమాలో సీన్లకు సంబంధించిన లిస్టు. ఓపెన్ చేస్తే బాత్రూమ్ లో బొద్దికల్ని హిట్ కొట్టి చంపినట్టు పలు చోట్ల పలువురు పొట్టన పెట్టుకుంటారు. వరద తగిలితే ఏం చేయాలి? వెంటనే సోద పడిపోవాలి. కట్టుపన్న ఫ్లాష్ బ్యాక్. అనగనగా ఒక కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలోకి ఒక గండు చీమ లాంటి పెద్ద ఆయన వస్తాడు. ఆయన అద్దాలు, నవ్వు, మాట్లాడే పద్ధతి చూస్తే క్లైమాక్స్ లో వీడే విలన్ అనిపిస్తుంది, కానీ కాదు. దయచేసి పిల్లల్ని బడికి పంపించండి ప్లీజ్. రేలంగి మామయ్యకి కజిన్ లా ఉంటాడు. యాజ్ యూజువల్ గా ఈ రాజా రామ్మోహన్ రాయ్ సోషల్ యాక్టివిటీస్ అయిపోయాక అడవిలో చుట్ట కాల్చుకుందామని వెళ్తూ ఉంటే కొంతమంది ఏనుగు పైన బాహుబలి స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఈ గండు చీమ ఊరుకోకుండా ఏయ్ వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అని పుడింగిలా వెళ్తాడు. వాళ్ళు ఏనుగునే ఎద్దామని డిసైడ్ అయినోళ్ళు ఈ గండు చీమని గుండు మీద కొట్టేలోపు నేను బాహుబలి చూశాని ఒక చిన్న గుంటడు మణిబంధం బహిర్ముఖమంటూ బాణాలేస్తూ ఆ గున్న ఏనుగుల్ని తోలేస్తాడు. త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ చాక్లెట్ ని చూసిన చిన్న పిల్లోడ్లాగా, ఆయిల్ ని చూసిన అమెరికా లాగా మన గండు చీమ జెమినీ సర్కస్ చేస్తున్న పిల్లోడిని చూసి ఇంప్రెస్ అవుతాడు. ఫైట్ అంతా అయ్యాక ఏ కౌనే రేతూ అని అడగగానే ఆటో మీద రాసుకునే కొన్ని కోట్స్, భగవద్గీత నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి ఈ మాస్టార్కు అబ్బాస్ కట్టింగ్స్ ఇస్తాడు ఈ గుంటడు. ఆత్మరక్షణ ప్రాథమిక హక్కని రాజ్యాంగం చెప్పింది. అధర్మం మీద యుద్ధం చేయమని భగవద్గీత చెప్పింది. అన్యాయాన్ని ఎదుర్కోమని అంతరాత్మ చెప్పింది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. వేలడంత లేవు పిల్ల వెదవా అని తిట్టకుండా 2 చిడతలు తీసుకుని ఆ బాబుకు భజన మొదలు పెడతాడు మన మాస్టర్ గండు చీమ. ఆ కుర్రాడు మార్కులు తీసుకొచ్చే కుర్రాడు కాదు, మార్పులు తీసుకొచ్చే కుర్రాడు. అంతేకాకుండా ఆ పిల్లోడి పేరు బాలేదని ఎంసెట్ ర్యాంకులు చదువుతున్న వాయిస్ లో 1 1 2 2 అంటూ సో ఇప్పటి నుంచి నీ పేరు భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అని పెడతాడు. ఇలాంటి కొన్ని హఠాత్ పరిణామాల తరువాత ఈ మాస్టారు ఈ గూడెంలోనే కాకుండా స్టేట్ లో ఉన్న అన్ని ఆటోల మీద కోట్స్ రాయాలని స్వయంగా సీఎంఏ వచ్చి రాజకీయాల్లోకి ఇన్వైట్ చేస్తాడు. ఇవన్నీ ఎలాగోలా ఇంప్రెస్ చేయాలని సీఎం కూడా కొన్ని దిక్కుమాలిన డైలాగులు బట్టి కొట్టుకొస్తాడు. గురుదేవో మహేశ్వర అన్నారు కానీ ముఖ్యమంత్రి ఎవరో మహేశ్వర అనలేదు కదా.
ఆ ఒక్క డైలాగ్ కి శ్రీదేవిని చూసి ఇంప్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మల వెంటనే బ్యాగ్ సర్దుకొని పులోమన్ రాజకీయాల్లోకి బయలుదేరతాడు మన గండు చీమ. వెళ్లే ముందు మన ఉస్తాద్ ని కూడా ఫ్యూచర్ లో తన దగ్గరికి రావాలి అని చెప్పి మాట తీసుకుని ఎక్కడికి రావాలో అడ్రస్ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ లో పెట్టి వెళ్లిపోతాడు. కాలచక్రంతో పాటు గిరగిరా తిరిగి ఈ మాస్టారు గండు చీమ ముఖ్యమంత్రిగా మారి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కి వెళ్తాడు. సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే ఈ పెద్ద మనిషి ఏ ఆగండ్రా బాబు, నేనేమన్నా పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నానా? ఇది మన ఇంట్లో పెళ్ళయ్యా. వెంటనే దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకటి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. వెంటనే పార్టీ పెద్దలు పార్టీ పెట్టుకుని ఎమర్జెన్సీ చీఫ్ మినిస్టర్ గా ఈ పెద్ద ఆయన్ని డిక్లేర్ చేస్తారు. శ్మశానంలో చెప్పారా ఏమయ్యా పాట రెడీనా? కట్ చేస్తే ఇప్పుడు ఎంటర్ అవుతాడు మన చోళరాజు. శవ రాజకీయం అంటే శవ రాజకీయం చెయ్యొద్దు అంటున్నాను. సైకో సినిమాలు చూసి బతికే సైకోగాడు. సీఎం అయ్యే రేఖ లేదు అంటే గర్ల్ ఫ్రెండ్ ని బెదిరించే నిబ్బాగాడ్లా చిప్పతో గీక్కుని చీప్ గా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడవుతారంటారా? ఇతని పేరు నల్ల నాగప్ప. నల్ల నాగప్ప కొడుకు టిపికల్ తెలుగు విలన్ కొడుకు. వాడి క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్లకుండా ఏం చెయ్యాలో అదే చేస్తాడు. మందు, అమ్మాయిలు, కొట్లాటలు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? ఇప్పుడు ఎంటర్ అవుతాడు మన అడవి దొంగ నేపాలీ మాంత్రికుడు సింగయ్య. గుర్రం సకిలించినట్టు ఆ నవ్వుతో గుండెల్లో గుణపాలు దింపుతాడు. మన నేపాలీ మాంత్రికుడు పార్టీ ఉంది అని పిలిస్తే మన విలన్ కొడుకు పొలోమని ఫ్రెండ్స్ చేసుకుని ఫారెస్ట్ లో దిగుతాడు. అక్కడ కూడా గొడవలకు స్కోప్ ఉంది అని తెలుసుకుని ఒక పోలీసోడిని విచిత్రంగా కొడుతుంటే హీరో గారి ఎంట్రీ. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ஒரு பஞ்சு, ஒரு డైలాగు, ஒரு ఫైట్, ஒரு డైలాగు, ஒரு పంచ్, ஒரு ఎంట్రీ. సినిమా మొత్తం ఇదే ప్యాకేజ్ మనకు. ఇక్కడ ఒక భయంకరమైన ఫైట్ తర్వాత కట్ పన్నా. చెప్పడం మర్చిపోయాను. ఒక పక్కన మలయాళం వాళ్ళు ఒక్క మర్డర్ చేసి దాన్ని కవర్ చేయడానికి 3 సినిమాలు తీస్తుంటే ఇక్కడ హీరో సెకండ్ ఒకరిని చంపుకుంటూ వెళ్లిపోతాడు. ఈ కమర్షియల్ ఫార్మాట్ ఏంటో నా జన్మలో అర్థం కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా స్వచ్ఛమైన సెకండ్ హీరోయిన్ ఎంట్రీ. స్వచ్ఛమైన సెకండ్ హీరోయిన్ అంటే చూడగానే ఇంపార్టెన్స్ ఉండదు అని తెలిసిపోతుంది. అసలు ఈ సెకండ్ హీరోయిన్స్ కి స్క్రిప్టే చెప్పరు, ఎందుకంటే స్క్రిప్టే ఉండదు కాబట్టి. జస్ట్ హరీష్ కాల్ చేశారు, ఈ సినిమా ఉంది నువ్వు చేయాలి. సో ఐ సెడ్ సార్ స్క్రిప్ట్ ఏదైనా ఉందా? ఈజ్ లైక్ నో జస్ట్ కమ్ ఆన్ సెట్, టైం లేదు. ఫస్ట్ లో హీరోని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. తర్వాత హీరో చెప్పే బూమర్ కొటేషన్స్ కి పడిపోతుంది. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. స్టాప్ క్రైయింగ్ అండ్ స్టార్ట్ లవింగ్ లైఫ్. అదేంటో డిప్రెషన్ లో ఉన్న ఆమెకి కూడా 2 మాటలకే జ్ఞానోదయం అయిపోవడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీరోని లేకి చూపులు చూస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ లో ఒళ్లంతా కంపరం, జుగుప్సా మరియు గజ్జి తామరా పుట్టించేలా కొన్ని సీన్స్. ఏంటవి? ద ఇన్ఫేమస్ డాన్స్ సీన్. బాయ్స్ ఇప్పుడు నేనేం చేయాలి? డాన్స్ చేయాలి. ఆల్రెడీ సర్దార్ గబ్బర్ సింగ్ లో డాన్స్ సీన్ కి కొట్టిన వడదెబ్బకి ఇంకా మెడిసిన్ రాలేదు. అంతలోగా ఇది. ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివరా? ఎంత మర్చిపోతావన్నా తవ్వుతూనే ఉంటాం. అసలు ఈ సీన్ ఐడియా ఎవరిదో కానీ అక్కడ పీకే ఫేస్ లో కూడా ఏంటి నాకి దరిద్రమని బలవంతంగా డాన్స్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక పక్కన సీఎం చావు బతుకుల్లో ఉండి అన్ని ఘోరాలు జరుగుతుంటే పోతే పోయాళ్లే ఎదవా అంటూ ఇక్కడ ఈ సంగీత్ సీన్లేంటో. ప్లీజ్ రిలాక్స్. డాక్టర్, నాకు ఇంజెక్షన్ ఏమొద్దు. నీతో మాట్లాడడానికి టైం లేదు. కూల్ డౌన్ ప్లీజ్. ఐ యామ్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేను ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళాలి. ఐ హావ్ టు గో అర్జెంట్లీ. ఈ డాన్స్ పార్టీ మధ్యలో నాగప్ప కొడుకు మిస్సింగ్ అని నాగప్పకు తెలిసిపోతుంది. అప్పుడు నాగప్ప తను ఎప్పుడు ఇంట్లోంచి ఫోన్లు మాట్లాడే అదే సందు నుంచి వచ్చి కాల్ చేస్తాడు. ప్రైమ్ మినిస్టర్ కా కాదు, మియాభాయ్కి. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? ఇంద్రాలో షౌకత్ అలీ ఖాన్ లా ఎంట్రీ ఉన్న హాఫ్ రేట్ కి ఉల్లిపాయలు అమ్ముకునేలా ఉంటాడు మన మియాభాయ్. 500కు నష్టానికైనా ఉల్లిపాయలు అమ్మి నాగప్ప కొడుకుని నల్లమల నుంచి తీసుకొస్తా అని ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు మన మియాభాయ్ తనకు ఉల్లిపాయలు సప్లై చేసే పెద్ద భాయ్ అయిన బాగ్దాదీకి కాల్ చేస్తాడు. అసలు ఎవరు వీళ్ళంతా? దురందర్లా తీద్దామనుకుని క్రియేట్ చేసిన క్యారెక్టర్స్. ఆ బాగ్దాది గాడు రెహమాన్ టకేట్లా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే రియాలిటీలో పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి, పదండి. ఇప్పుడు ఈ బాగ్దాది గాడు నల్లమల ఫారెస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ సెట్ చేసుకుని టిపికల్ గా ఉగ్రవాదులు తీసే షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాడు. అంత గట్టిగా అరుచుకుంటూ గన్స్ పేలుస్తున్న మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయ్యన్ టపాకాయల టెస్టింగ్ అనుకుని లైట్ తీసుకుంటారు తప్పితే వీడిని పట్టుకోరు. ఇప్పుడు హీరో
భజన బ్యాచ్ అండ్ స్వచ్ఛమైన సెకండ్ హీరోయిన్ కి మంచి సాంగ్. ఇక్కడ సాంగ్ ఏంటి? మొనాటనీ రాకుండా మూడ్ చేంజ్ కోసం. ఓకే మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొనాటనీ వస్తుంది. యా ఆ సాంగ్ వెంటనే మన నేపాలీ మాంత్రికుడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మటన్ కొట్టు మస్తాన్ అండ్ మన సెకండ్ హీరోయిన్ ని కిడ్నాప్ చేయగానే మేము కొంచెం కిడ్నాప్ చేసుకుంటాం, మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. తనని కాపాడడానికి మన ఉస్తాద్ వెళ్తాడు. జస్ట్ ఫర్ చేంజ్ ఒక నల్ల ముసుగు వేసి విక్రమ్లో కమల్ హాసన్ లాగా తీసుకెళ్తారు. నీచులంతా ఒకటైపోయి సెలబ్రేట్ చేసుకుంటూ మియాభాయ్ అడిగితే హెయిర్ స్పా చేస్తున్నట్టు ముసుగు తీస్తారు. అప్పుడు మన మియాభాయ్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా భగత్ అంటాడు. నాకు యూజువల్ గా పీకే నవ్వు చాలా ఇష్టం, బట్ ఇక్కడ ఆయన నవ్వే నవ్వులోనే ఈ మూవీ మీద ఆయనకున్న నమ్మకం ఏంటో అర్థమైపోతుంది. ఆ మియాభాయ్ గాడు వికెట్ తీసిన విరాట్ కోహ్లీ లాగా 11,000 ఎక్స్ప్రెషన్స్ పెట్టాక ఏంట్రా ఈ రొటీన్ దరిద్రం అనుకునే లోపే ఒళ్ళు జలధరించేలా ఇంకో ట్విస్ట్. మన నేపాలీ మాంత్రికుడు పిలక టార్జాన్ కూడా ఉస్తాద్ మనిషి అని తెలుస్తుంది. ఇంకా అక్కడ మొదలైన భజన శంకర్ మహదేవన్ బ్రెత్లెస్ సాంగ్ లాగా వెళ్తూనే ఉంటుంది. పార్టీ వంకతో ఫారెస్ట్ కి నిన్ను రప్పించిందే ఉస్తా. కోటగాళ్ళందరూ నిన్ను కాపాడడానికి వచ్చారనుకుంటున్నావు, కానీ వాళ్ళందరూ ఇక్కడ వచ్చేలా చేసిందే ఉస్తా. ఉస్తాద్ గేమ్స్ చేసేవనుకున్నారు, కానీ మీ అందరికీ హోల్సేల్ గా ఉస్తాదే ముసుగేశారు. అడవికి ఎన్ని నక్కలు వచ్చిన సింహం ఒక్కడే, ఆ ఒక్కడిక్కడే. ఆడియన్స్ కి పిండం పెడదామని డిసైడ్ అయ్యి మాటలతో మన చెవుల్లో పోట్లు పొడుస్తాడు. ఆ డైలాగులు ఎప్పుడు ఆపుతాడ్రా బాబు అని నెత్తి నోరు బాదుకుంటాం. దీనికి తోడు 100 మంది పిర్రల మీద ఒకటేసారి వాత పెడితే అరిచి అరుపుల్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత ఉస్తాద్ అందరినీ ఒక్కడే కొట్టేసి నాగప్ప కొడుకుని మటన్ కొట్టు మస్తాన్ని కట్టేసి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇది ఫస్ట్ హాఫ్. ఏంటిదంతా ఫస్ట్ హాఫా? వామ్మో. నెక్స్ట్ సీన్ కట్ పన్నా. ఒక రథోత్సవంలో కొంతమంది లఫుడ్ గాళ్లు అందరినీ కొట్టి ముసలి పూజారుల్ని హింస పెడుతూ ఉంటారు. అప్పుడు మన ఉస్తాద్ ఎంట్రీ అగైన్ విత్ డైలాగ్స్, ఫైట్స్ అండ్ పంచ్ డైలాగ్స్. భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైన బలహీనుడి చేతిలో ఆయుధాన్ని రాఘవేందర్ రావు డైరెక్ట్ చేసినట్టు పూలలో పళ్లలో అరగంట కొట్టుకున్నాక కొన్ని రొటీన్ సీన్స్ లో నాగప్పని బలి లాంటి వాడి పెద్ద కొడుకుని ఉస్తాద్ కలిశాక మరొక కళాత్మకమైన సీన్. శ్రీరామనవమి చేసుకుంటూ అందరూ జై శ్రీరామ్ అంటారు. అప్పుడు ఒక పెద్ద మనిషి జై శ్రీరామ్ అంటే బొట్టు పెట్టుకుని హిందూలాగే ఉన్నాడు. అదేదో ఫస్ట్ టైం వింటున్నట్టు ఎందుకు అడిగాడో ఈశ్వరుడికే తెలియాలి. అసలు స్క్రిప్ట్ రైటింగ్ అంటారా, దీన్ని దూర్చడం అంటారా? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. నెక్స్ట్ సీనే మియాభాయ్ తో ములాఖాత్. హైదరాబాద్ లో మంచు పడ్డట్టు తలాతోకా లేకుండా వచ్చే సడన్ డైలాగ్స్. బొట్టు తీసేస్తే బెటర్ సాబ్. నేను వెళ్తున్న పాత బస్తీకి, పాకిస్తాన్ కాదు. ఇప్పుడు మన ఉస్తాద్ మియాభాయ్ అడ్డాకు వెళ్తాడు. అక్కడ బావర్షి బయట సలీం గాడు చేసే హలీం కోసం వెయిట్ చేస్తున్నట్టు ఒక 1000 మంది వెయిటింగ్ లో ఉంటే చిన్న తుపాకీ లుంగిలో దోపుకుని వెళ్లిపోతాడు మన ఉస్తాద్. అంతేకాకుండా దాంతో అందరినీ భయపెట్టేసి తనకు కావాల్సింది పట్టుకెళ్లిపోతాడు. ఒక్క గన్నుకి భయపడే బొకడాగాడు వాడికి మళ్ళీ మియాభాయ్ అని పేరు, మళ్ళీ ఒక బ్యాచ్. నీదో బ్యాచ్, ఆ బ్యాచ్ కి నువ్వు టీం లీడరు. అన్ని బేకార్ ముచ్చట్లు, బేకార్ పంచాయతీలు. Then enters our first and foremost heroine, Leela. నీ గురించే మనమే బంగారం, మనకి ఎందుకే బంగారం. హీరో హీరోయిన్ కలిసి తొలి ప్రేమలో ఈ మనసే పాటకి పుటం పెట్టేస్తారు. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. డేజావులా ఉస్తాద్ ది మరొక ఎంట్రీ, డైలాగ్ అండ్ ఫైట్ సీన్. వావ్, లీలలే లీలలు కదా. కాకపోతే ఈసారి రుద్రవీణ పాటకి ఆఖర్ రాగం పాడేస్తారు. అసలు ఆ సిచ్యువేషన్ కి, ఈ సీన్ సెటప్ కి, పాటకు ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అందుకే ఆపరేషన్ పేరు పాటతో తాడదీయడం. హోప్ యు లైక్ ఇట్. దానికి రివెంజ్ గా నాగప్ప కొడుకు కొన్ని నీచమైన పనులు చేస్తే హై సెక్యూరిటీ ఉన్న నాగప్ప ఇంటికే వెళ్లి వాడి ముందే కొడుకునేసేస్తాడు ఉస్తాద్. దానికి రియాక్ట్ అవ్వడం పక్కన పెట్టేసి ఉస్తాద్ చెప్పే పంచ్ డైలాగ్స్ విని నోట్ చేసుకుంటూ ఉంటాడు నాగప్ప. నన్ను ఇష్టపడే వాళ్ళని నా అభిమానులు లేపేస్తావా? ఎంతమంది ఉంటారు తెలుసా నీకు? ఎంతమంది ఉంటారు తెలుసా? తెలీదండి, ఎవరిని కనలేదు కదా. న్యూటన్స్ థర్డ్ లా అప్లై చేసి దానికి రియాక్షన్ గా ఉస్తాద్ పెళ్లి చేసుకుంటూ ఉంటే చాలా క్యాజువల్ గా లీలాని షూట్ చేసి చంపేస్తారు. ఇంతమంది మనుషులు చచ్చిపోతున్నా ఒక్క ముక్క ఎమోషన్ ఉంటే కోలాపూర్ చెప్పు నానబెట్టి కొట్టు నన్ను. ఈ ఉస్తాద్ సినిమాటిక్ యూనివర్స్ లో మర్డర్ చేయడం అనేది సులభ్ కాంప్లెక్స్ కి వెళ్ళొచ్చినంత ఈజీ. పనిలో పనిగా ఇదే పెళ్లికి వచ్చిన సీఎం ని 1+1 ఆఫర్ కింద కాల్ చేస్తారు. ఆ తర్వాత సీఎం చెప్తే ఇంద్రసేనారెడ్డి సీమను వదిలి వారణాసికి వచ్చేసినట్టు అడవికి వచ్చేస్తాడు మన ఉస్తాద్. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు సార్, యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. ప్లీజ్ నన్ను వదిలేసి
కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. కట్ చేస్తే ఈ ఇద్దరు ఎదవల్ని అడ్డు పెట్టుకుని మన దూపాలేసే బాగ్దాది గాడిని రప్పించాక వాడు రైమింగ్ లో 2 డైలాగులు వేస్తాడు. బాగ్దాది పక్కా జిహాదీ. ఆ రైమింగ్ అడ్డుపడుతూ వస్తుంది ఇంకొక ట్విస్ట్. మన మటన్ కొట్టు మస్తాన్ గాడు కూడా ఉస్తాద్ మనిషే అని. ఫైజల్ హుసేని అలియాస్ రియాజ్ ఖాన్ రిపోర్టింగ్ ఫ్రమ్ అండర్ కవర్ స్పెషల్ ఆఫీసర్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? అది చూసిన బాగ్దాది గాడు అసలు నేను జిహాదీ ఉగ్రవాది కాదు, కళ్ళు లేని కబోదిని అని రియలైజ్ అయ్యి ఆఖర్ రాగం పాడేస్తాడు. దాంతో పాటు నాగప్పకి ఆఖర్ రాగం పాడేసి దండంరా దూతాన్ని నమస్తే పెట్టి వచ్చేస్తాడు. ఇప్పుడు ఉస్తాద్ కాంప్లాన్ బాయ్ లాంటి మన గండు చీమ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడు మూడ్ ఆఫ్ మాటలు మాట్లాడే మన మాస్టారు లాస్ట్ లో కూడా మనల్ని మూడ్ ఆఫ్ చేయడానికి ఎండ్ ఆఫ్ ది డే ఐ యామ్ జస్ట్ ఎ సోల్జర్ సార్. నాట్ జస్ట్ ఏ సోల్జర్, యు ఆర్ ఎ ట్రావెలింగ్ సోల్జర్. ఎస్, యు ఆర్ ఎ ట్రావెలింగ్ సోల్జర్. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరైంటారంటావు? నేను నీ ఎక్స్ప్రెషన్, నీ జుట్టు అన్ని వస్తాను ఇలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్. అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది. మేడం, ఇప్పుడు ఈ సినిమాలోని సీన్లన్నీ మన దగ్గరున్న తెలుగు సినిమా రాడ్ సీన్ డేటాబేస్ తో కంపేర్ చేసి చూడండి. ప్రతి సీన్ రాడ్ సీన్ అంటుంది మన కంప్యూటర్. దాట్స్ ఇట్. ఈ సినిమాలోని ప్రతి సీన్ టాటా టీఎంటీ రాడ్ లా దింపారు. అందుకే ఆడియన్స్ ఫస్ట్ షోకే పడుకోబెట్టేశారు. 90% కేసు పూర్తి చేసావు కదయ్యా. ఏ క్రాస్ రోడ్, నీకు ప్రమోషన్ వచ్చిందా? సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు 10 ఫ్లాపులు ఇచ్చి 1 హిట్ ఇచ్చి నా 10 ఏళ్లు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ గబ్బర్ సింగ్ హిట్ అయిన పాపానికి ప్రతి 5 years కి సర్దార్ గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, గులాబ్ సింగ్ అని కింగ్స్ 11 పంజాబ్ టీం తయారు చేయకండి. మీకు దండం పెడతాం. మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటా. సబ్స్క్రైబ్ టు